హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు బిందు హోమ్ ఫుడ్స్. ఈరోజు మనం ఏబిసిడి జ్యూస్ ఎలా చేసుకుందామో తెలుసుకుందామండి. దానికి కావాల్సింది క్యారెట్, యాపిల్, బీట్రూట్, ఒక లెమన్. దానికన్నా ముందండి, ఇప్పుడు దాకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి, లైక్ కొట్టండి, షేర్ కొట్టండి. నా వీడియోస్ అన్నీ మీరు చూసేసేయండి మీ ఫ్రీ టైంలో. ఇప్పుడు నేను ఒక హాఫ్ క్యారెట్ తీసుకుంటున్నానండి. దాన్ని మొత్తం పీల్ చేసేసి పక్కకు పెట్టేసుకోండి. ఇక్కడ ఫుల్ బీట్రూట్ అండి. దీంట్లో మనం 1/4 ఆఫ్ బీట్రూట్ మనం యాడ్ చేసుకుంటున్నాము. దీన్ని కూడా మొత్తం పీల్ చేసేసి మనం పక్కన పెట్టేసుకున్నామండి. ఈ విధంగా ఇప్పుడు మనం యాపిల్ తీసుకుంటున్నామండి. మనం యాపిల్ కూడా 1/4 యాపిల్ని మనం యాడ్ చేసుకుంటున్నాం దీనిపైన ఉన్న స్కిన్ని కూడా నేను పీల్ చేస్తున్నానండి. అది ఆప్షనల్ అండి. మీకు స్కిన్ ఉన్నా పర్లేదు అనుకుంటే మీ స్కిన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అన్నీ చిన్న చిన్న పీసెస్గా చాప్ చేసేసి మనం సపరేట్గా పెట్టుకున్నామండి ముందుగానే. ఇప్పుడు మనం ఈ పీసెస్ అన్నీ మనం మిక్సీ జార్లో యాడ్ చేసుకుందామండి. దీన్ని మనం ఇక్కడ లెమన్ అండి ఒక 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. లేదంటే ఈ లెమన్ పైన కొంచెం కట్ చేసుకొని ఆ జ్యూస్ని మనం యాడ్ చేసుకుందామండి. ఈ జ్యూస్ ఎర్లీ మార్నింగ్ మీరు లేవగానే వాటర్ తాగిన తర్వాత ఈ జ్యూస్ని ప్రిపేర్ చేసుకొని మీరు తాగితే చాలా మంచిదండి. దీంట్లోనే నేను ఒక 1/4 టేబుల్ స్పూన్ ఆఫ్ జింజర్ పేస్ట్ని యాడ్ చేస్తున్నాను. కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు మనం దీన్ని బ్లెండ్ చేసుకుందామండి. సాఫ్ట్గా బ్లెండ్ చేసుకుందాము. చూసారు కదండి, మనం బ్లెండ్ చేసుకున్నాక చాలా సాఫ్ట్గా వచ్చింది కదా అండి. ఇప్పుడు మనం దీన్ని స్ట్రెయిన్ చేసుకుందామండి. మీరు స్ట్రెయిన్ చేయకపోయినా పర్వాలేదు అనుకుంటే మీరు అట్లా కూడా జ్యూస్ని తాగొచ్చండి. ఎక్స్ట్రాగా ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి. మీకు లెమన్ ఫ్లేవర్ అడ్జస్ట్ అవ్వకపోతే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, కొంచెం వేసుకొని. ఈ జ్యూస్ డే బై డే తీసుకోండి, చాలా మంచిది హెల్త్కి. కానీ డైలీ తీసుకోవద్దండి. ఎక్కువ లిమిట్ లేకుండా మనం ఏది తీసుకున్నా అది హెల్త్కి అసలు మంచిగా ఉండదు. సో మన జ్యూస్ అనేది ప్రిపేర్ అయిపోయింది కదా అండి. చాలా టేస్టీగా ఉందండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.